హాయ్ అండి. దూరంగా కొండ మీద కనిపిస్తున్న లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శనం చేసుకుందాం, వచ్చేయండి నాతో పాటు. సరేనా? ఇప్పుడు కారులో ఇలా వెళ్ళిపోతున్నాం, కానీ మా చిన్నతనంలో ఈ దారి మొత్తం నడుచుకుంటూ ఎక్కేవాళ్ళమండి. మెట్ల దారి కూడా ఉండేది. ఇప్పుడైతే గుడి ముందర వరకు రోడ్డు వేసేశారు. ఇది ధ్వజస్తంభం అండి, ఆలయం ధ్వజస్తంభం. ఈ ఆలయం ద్వారకా తిరుమల మధ్య ఆంజనేయ స్వామి గుడికి రెగ్యులర్గా లేదా అప్పుడప్పుడు వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఆ మధ్య ఆంజనేయ స్వామి గుడికి దగ్గరలోనే ఉంటుందండి ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి మెట్టండి. మాఘమాసంలో విశిష్టంగా తీర్థం జరుగుతుందండి ఇక్కడ. స్వామివారికి పాలు పొంగించడం చాలా ప్రాముఖ్యత అండి. ఇప్పుడు కూడా మనం ఏదైనా ఒక కోరిక కోరుకుని పాలు పొంగించుకుంటామని మొక్కుకోవచ్చండి. మొక్కు తీరిన వెంటనే పాలు పొంగించుకుని స్వామికి నైవేద్యం పెట్టచ్చు. ఇది ఆలయం ప్రాముఖ్యత అండి. ఇంకా సాయంత్రం 5:30 అవుతుంది. ఫుల్